రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు బైపోల్ జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 29.39% పోలింగ్ నమోదైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్ కోసం 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. జూన్ 5న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. అభ్యర్థులు, పొలిటికల్ లీడర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. నల్గొండ జిల్లా నకిరేకల్ జెడ్పీహెచ్ హైస్కూల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఓటేశారు. ఇటు నల్గొండ జిల్లా హలియా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పట్టభద్రులను ప్రలోభ పెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నం చేసినా విఫలమయ్యారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. బిట్స్ పిలాని ఓడిపోతుంది, ఓయూ కేయూ గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫేక్ ప్రచారాన్ని గ్రాడ్యుయేట్స్ అంతా గమనిస్తున్నారని చెప్పారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలోని పోలింగ్ కేంద్రాన్ని తీన్మార్ మల్లన్న పరిశీలించారు. మొత్తానికి గతానికి భిన్నంగా ఈ ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒకటి, కేటీ రామారావు గారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలయత్నం చేసిండు. కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక రెండో అంశం, పట్టభద్రులను పల్లి బఠానీ గాలని చెప్పి విమర్శించినటువంటి, తిట్టినటువంటి కేటీ రామారావు అభ్యర్థికి, అలాగే పట్టభద్రులు అంటే మాకు దేవుళ్ళు, పట్టభద్రులు అంటే గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మేం చేసినటువంటి మాట. ఇక్కడ పట్టభద్రులను అవమానించిండు, అక్కడ డబ్బులతోని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా చేయగలుగుతారంటే ఏమి చేయలేరు. నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి ఇక గమ్మత్ విషయం ఏంటంటే, ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పిండు, వీళ్ళు పైసలు పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు. వాళ్ళు కోపమే ఉండే, వీళ్ళు కోపమే వీళ్ళు ఉండే, తీసుకొని ఎటేస్తారంటే ఎటు దేనటువంటి పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నా అని ఒకరి పేయి ఒకరు గోక్కుంటున్నటువంటి పరిస్థితి. కానీ అల్టిమేట్గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతూ ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది, జేఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది. బిట్స్ పిలాని పైన అయిపోయింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం వరకు 30కి పైగానే ఓటింగ్ శాతం నమోదైంది. భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను తరలిస్తామంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమైంది. 12 గంటలకు దాటే వరకు కూడా 12.30% ఇప్పటి వరకు కూడా నమోదైంది. పోలింగ్కు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన. మనతో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లా జరుగుతున్నది మేడం ఎలక్షన్స్? ఇప్పుడు దాకా 29.30% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందండి. ఇది ఇంకా అడ్జస్ట్మెంట్ అనుకుంటే మనము అరౌండ్ 30% దాకా ఓటింగ్ కంప్లీట్ అయింది. దాదాపు 12 జిల్లాల్లో ఎక్కడైనా ఏమన్నా కాంప్లీట్లు వచ్చాయా? ఎక్కడైనా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఏదైనా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు? స్మాల్ ఇష్యూస్ వస్తున్నాయండి, కంప్లైంట్స్. అవి పోలీస్ కంటిన్యూస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నాయో. కొన్ని అన్సబ్స్టాన్షియేటెడ్ ఉన్నాయి, కొన్ని విత్ ప్రూఫ్స్ లేకుండా ఉన్నాయి. సో అవి వెరిఫై చేస్తున్నాము. బట్ ఇవన్నీ నార్మల్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఓన్లీ. ఏది సీరియస్ ఇష్యూ ఎక్కడ జరగలేదు.
కానీ చాలా మందికి ఏంటంటే పోలింగ్ స్లిప్పులు రాలేదు, ఇట్లాంటి ఫిర్యాదులు వచ్చాయి. అట్లా మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఈ ఎలక్షన్ కి యాక్చువల్లీ ఓటర్ స్లిప్స్ మ్యాండేటరీ కాదండి, బికాజ్ దిస్ ఇస్ అ గ్రాడ్యుయేట్ ఎలక్షన్. ఓటర్స్ ఆర్ సపోజ్ టు బి ఎడ్యుకేటెడ్. సో వాళ్ళకి వాళ్ళ ఓటర్ లిస్ట్లో వాళ్ళ సీరియల్ నంబర్ ఎక్కడ ఉంటుందో తెలిసి ఉండాలి. సో దాట్ వే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ఓటర్ స్లిప్స్. బట్ అయినా సరే మేము ఓటర్ స్లిప్స్ వెరెవర్ దే ఆర్ దేర్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్. అక్కడ లేని మేము 97% ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో కలిపి. ఓన్లీ మేబీ 1 or 2% ఎవరైతే రెసిడెంట్స్లో లేరో వాళ్ళ కోసం మేము బిఎల్ఓస్ని పోలింగ్ స్టేషన్స్ బయట అవైలబుల్గా ఉంచాము. సో దట్ వాళ్ళు ఆ సీరియల్ నంబర్ అవి చెక్ చేసుకొని అక్కడ ఓటర్ స్లిప్ తీసుకోవచ్చు. మానిటరింగ్ ఎట్లా ఉంది మేడం? 12 జిల్లాలకు సంబంధించి దాదాపు అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. సో ఎట్లా ఉన్నది మానిటరింగ్? ఎవ్రీవేర్ ఇట్ ఈస్ నైస్ అండి. ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ఎక్కడ కూడా ఏ విధమైన ఇన్సిడెంట్ అయితే పోలింగ్ స్టేషన్స్ నుంచి రిపోర్ట్ కాలేదు. ఇంకా ఇక్కడికి ఇప్పటి వరకు ఎక్కడైతే ఇతర ప్రాంతాల్లో వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అక్కడి నుంచి కూడా ఏదైతే పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4 o'clock ఆ వెహికల్ రావడానికి ఎట్లా ఉంటుంది? జీపీఎస్కి సంబంధించి కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వీటిని ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? Vehicles will come with full security and GPS tracking జరుగుతుందండి వెహికల్స్ కి. సో ఏ విధమైన ప్రాబ్లమ్స్ యాంటిసిపేట్ చేయట్లేదు. కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ఫుల్ కేర్ తీసుకుంటున్నారు సో దట్ ద ఈవీఎం ద బ్యాలెట్ బాక్సెస్ ఆర్ రీచింగ్ ఆన్ టైం. ఓకే, ఎట్లుంటుంది మేడం ఈ రోజు ఈవినింగ్ తర్వాత కౌంటింగ్ ఎట్లుంటుంది? దీని ప్రక్రియ ఎట్లుంటుంది? కౌంటింగ్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. సో టిల్ కంప్లీషన్ కంటిన్యూస్గా ఉంటుంది. అది ఎవరైనా half+ ఓటర్స్ది క్రాస్ అయితే దే విల్ బీ డిక్లేర్డ్. అదర్వైజ్ లాస్ట్ క్యాండిడేట్ ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వస్తుంటాయో అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది మీ దృష్టిలో? డిపెండ్స్ ఆన్ ది మనం కౌంటింగ్ డే రోజు దాకా చెప్పలేమండి. బట్ వీఆర్ గేర్డ్ అప్. మాకు ఫుల్ అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నాము. సో ఎంతైనా ఎనీ డేస్ అయినా వీఆర్ రెడీ టు డూ. టోటల్గా ఆ ఓటింగ్ శాతం, అదేవిధంగా ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు ఫుల్ సెక్యూరిటీ ద్వారా తీసుకొచ్చి వాళ్ళ సేఫ్ ప్లేస్లో పెట్టిన తర్వాతనే వాళ్ళ విధి నిర్వహణలో క్లోజ్ అవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామంటున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, బేసిక్స్ నల్గొండ జిల్లా.